శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి మే 10వ తారీఖు నుంచి ఏ విధంగా ఉండబోతుంది? ఈ రాశి వారు ఏ ఏ పనులు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రము 4వ పాదంలో జన్మించిన వారు, అలాగే అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు, మరియు జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకైతే వస్తారండి. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి కిందకైతే పరిగణించబడుతుంది. వీరైతే మాత్రము చాలా జాలి స్వభావం కలిగిన వారు. ఎదుటివారిని నొప్పించరు. ఎదుటివారి పట్ల చాలా మంచిగా నిలబడతారు. ఎదుటివారు వీరి కోసం ఏదైనా గాని త్యాగాలు చేస్తారు. అందువల్ల వీరు గూడా వారి గురించి ఎంత కష్టమైనా, ఎంత సమస్యైనా గాని ముందుకు వెళ్తారు. అదే విధంగా వీరి ఆలోచన గూడా చాలా జీవన శైలి కూడా చాలా వెరైటీగా ఉంటుంది. వీరు దేన్నైనా గాని చాలా సింపుల్‌గా తీసుకుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు ధైర్యాన్నయితే అస్సలు కోల్పోరు. వీరు చదువు పరంగా కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి ఇష్టపడతారు. ఏ దేశమైనా గాని వీరికి చాలా ఇష్టంగా వెళ్తారు. అలాగే కొత్త ప్రదేశాలు తిరగాలని, కొత్త ప్రాంతాలకు వెళ్ళాలని, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవాలని వీరికైతే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే డబ్బు విషయంలో కూడా వీరికైతే మాత్రము కొత్త వ్యాపారాలు చేయాలని, కొత్తగా నిలబడాలని అయితే ఉంటుంది. వీరికైతే మాత్రము వ్యాపార విషయాల్లో కానీ చాలా నష్టపెట్టేవాళ్ళైతే ఉన్నారు. చేసే బతుకుదెరువు పనులలో కొన్ని నష్టాలైతే ఉన్నాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనం చూసుకున్నట్లుగా అయితే ఆదాయం అయితే బాగానే ఉన్న ఖర్చు కూడా దీనికి రెండింతలుగా ఉంది. అందువలన వీరికి డబ్బు పరంగా చాలా నష్టాలైతే ఎక్కువగా ఉన్నవి. ఎంత సంపాదించినా గానీ డబ్బైతే వీరికైతే నిలబడదు. అలాగే వృశ్చిక రాశి వారి జాతక పరంగా మనం చూసుకున్నట్లుగా అయితే వీరు కొన్ని సందర్భాల్లో ధైర్యం కోల్పోతూ ఉంటారు. అలాగే వనరులు సకాలంగా అందకపోవటం వలన వీరికి సమస్యలైతే ఎదురు కావచ్చు. అంటే వనరులంటే మనకు కావాల్సిన పనులు, థింగ్స్ అనమాట. ఎటువంటి కష్టాన్నైనా గానీ, జీవితాశయాన్ని గానీ నెరవేర్చుకోగలుగుతారు. ట్రాన్స్‌పోర్ట్ వ్యాపార వ్యవహారాల్లో చేయాలనుకున్న ఆలోచనలు కనివస్తాయి వీళ్ళకి. బినామీ పేర్ల మీదైతే కొత్త వ్యాపారాలైతే ప్రారంభిస్తారండి. కానీ బినామీలు నమ్మడం వల్ల ఇబ్బందులైతే పడుతుంటారు. అయిన వాళ్ళకి కూడా తెలియకుండా కొన్ని నిర్ణయాలైతే తీసుకుంటారు. చేసే పనులు అయితే వీళ్ళకైతే సత్ఫలితాలైతే ఇస్తాయి. నరదిష్టి బారిన పడకుండా సాయశక్తులా ప్రయత్నం చేస్తుంటారు. వాటి గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కానీ వీరు నరదిష్టిలో పడుతూనే ఉంటారు. అయితే వీరి జాతకం మనం చూసుకున్నట్లుగా అయితే వీరు స్నేహితులకు కానీ, బంధువులకు గానీ ప్రాధాన్యత ఇవ్వడం వలన అనవసరంగా కొన్ని చిక్కుల్లో పడతారు. ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి వీరికి. వృత్తి, ఉద్యోగాల్లో కూడా చికాకులైతే ఏర్పడతాయి. ఆకస్మిక విదేశీయానం చేయవలసి వస్తుంది. వ్యక్తిగత ప్రలోభాలకి, ఉమ్మడి శిఖరాలకి, ఉన్నత శిఖరాలకైతే అధిరోహిస్తారు. అయితే ఎవరైతే పై స్థాయిలో ఉంటారో వారిని ఆదర్శంగా తీసుకొని వీరు కూడా ఎదగాలని ఎక్కువ ప్రయత్నాలైతే చేస్తుంటారు. వీరు ఒక చోట బలహీనపడినా మరొక చోటైతే బలపడతారండి. అయితే వృశ్చిక రాశి వారికి మనం చూసుకున్నట్లుగా అయితే ఈ మే 10వ తారీఖున కొన్ని విలువైన పనులైతే జరుగుతున్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి మే 10న ఒక ధనయోగం కలుగుతుంది. అలాగే దూర ప్రాంతాలకి వెళ్ళే అవకాశాలైతే కనపడుతున్నాయి. వీరు అనుకోకుండా కొద్ది డబ్బైతే ఆకస్మిక ధనమైతే వీరికైతే రాబోతుంది. రెండోది భార్యాభర్తలకు సంబంధించిన దాంట్లో గూడా కొన్ని సఖ్యతలైతే ఏర్పడబోతున్నాయి. వీరిద్దరు కలిసి కొద్దిగా ప్రయాణాలు గూడా చేయవచ్చే అవకాశాలైతే ఉన్నవి. అలాగే రెండోది స్నేహితుల వల్ల వీరికైతే కొన్ని ఆపదలు అయితే వచ్చే అవకాశాలున్నవి. అందులో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు స్నేహితులను అస్సలు నమ్మకూడదు వీరు. అలా నమ్మితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. తదుపరి వీరి జాతక పరంగా వాహనాల్లో కూడా మళ్ళా నూతనమైన అవకాశాలైతే కొనుగోలు చేసే మార్గాలైతే ఉన్నవి. ఆల్రెడీ కొన్న వాటిల్లో కానీ, ఆల్రెడీ ఉన్న వాటిలో గానీ అమ్మకాలైతే కూడా జరుగుతాయి. అలాగే విదేశీ ప్రయాణాలకు కూడా కొత్త ప్రాంతాలకు కూడా వెళ్ళే అవకాశాలైతే ఈ రాశి వారికైతే కనపడుతుంది. మిశ్రమ ఫలితాలైతే ఈ రాశి వారికి ఎక్కువగానే ఉన్నవి. కానీ కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థిక పరంగా సంబంధించిన విషయాల్లో కానీ, భూమి సంబంధించిన విషయాల్లో గానీ, చిన్న చిన్న లోటుపాట్లున్నా కానీ, వాటి వల్లైతే ఈ యొక్క మే 10న వీరికైతే కొన్ని గుడ్ న్యూస్‌లయితే రాబోతున్నాయి. ఈ జాతకులకైతే మాత్రము మనం చూసుకున్నట్లుగా అయితే వీరు ఊహించని స్థాయిలో అయితే నిలబడతారు. వ్యాపార స్థాయిలో గూడా అభివృద్ధి సాధిస్తారు. కొత్త పరిచయాలు గూడా ఏర్పడతాయి. ఈ జాతక పరంగా